హలో ఎవరిబడి, వెల్కమ్ టు కే లక్ష్మీ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్. సమ్మర్ హాలిడేస్కి మా పిల్లలకైతే ప్రతి ఒక్కటి చేసి పెడుతున్నానండి. లేకపోతే అంగట్లోకి వెళ్ళిపోతామంటున్నారు. వీళ్లకు 10 100 ఇచ్చి అంగడి పంపించే కన్నా ఇంట్లోనే ఏదో ఒకటి టేస్ట్గా హెల్తీగా చేసి పెడితే బాగుంటుంది అనేసి పిల్లల కోసం అయితే ఇలాగైతే లొట్ట కజ్జికాయలు అయితే చేస్తున్నాము. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి, చాలా బాగున్నాయి. నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము లొట్ట కజ్జికాయలు ఎలాగ చేద్దామనేసి. ఫస్ట్ అయితే 1/2 kg కొబ్బరిలోకి ఇలాచీ పౌడరు, కేజీ షుగరు వేసేసి బాగా కలిపేసామండి. చాలా బాగుంటాయండి, ట్రై చేయండి. ఇంకా అవి పక్కన పెట్టేసిన తర్వాత గోధుమ పిండి తీసుకున్నానండి కేజీ. ఎందుకంటే పేనీ రవ్వ అయితే వాడతారు చాలామంది, కానీ నేను గోధుమ పిండి తీసుకున్నాను. కానీ చాలా అంటే చాలా టేస్ట్గా కూడా వచ్చాయి. గోధుమ పిండి అయినా వాడచ్చు, పేనీ రవ్వ అయినా వాడచ్చు. గోధుమ పిండిలోకి కొంచెము సాల్ట్ వేసేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఫస్ట్ బాగా కలిపేసుకోండి. తర్వాత వాటర్ వేసుకోండి. అలాగ కలుపుకొని వాటర్ వేసుకుంటేనే చాలా బాగుంటాయి, స్మూత్గా కూడా వస్తాయి. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయదండి. ఇలా చేసిన తర్వాత చిన్న చిన్న ఉంటలుగా చేసేసి వాటినన్నిటిని చిన్న రేకులుగా అయితే తిక్కేస్తున్నాము. ఇలా రేకులుగా తిక్కిన వాటినన్నిటిని ఒక తడి క్లాత్ మీద వేసేసుకోవాలండి. ఎక్కువగా డ్రై కాకూడదు. ఇదంతా ఇలాగా రేకులన్నీ ఇలాగ మొత్తం అన్నీ వేసి ఇలా తడి క్లాత్ మీదనే వేసుకున్నాము. ఫ్యాన్ అస్సలు వేసుకోవద్దండి. ఫ్యాన్ వేసుకోవడం మూలంగా డ్రై అయిపోతాయి, అది కాక ఎండిపోతాయి. ఇలాగ కజ్జికాయ చేసినప్పుడు ఫోల్డ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇలా రేకులన్నీ నేనైతే ఒకటి తిక్కిచ్చేస్తున్నాను. మా అమ్మ అయితే కజ్జికాయలన్నీ ఇలాగ ఫోల్డ్ అయితే చేస్తుందండి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. కొబ్బరి వేసింది కదా, కలిపింది, దాంట్లో షుగర్ కూడా సరిపోదనేసి టేస్ట్ చూసాము, సరిపోలేదు మాకి. అందుకనేసి ఇంకొంచెము షుగర్ అనేసి పక్కన పెట్టుకున్నాము. వాటిని అయితే 1/2 స్పూన్ చిన్న స్పూన్తో అయితే కొంచెము వేసుకోవచ్చు, లేకపోతే చేత్తో అయినా వేసుకోవచ్చు, మనకు టేస్ట్కి తగ్గట్లు. అలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓసారి షుగర్ చూసుకోండి సరిపోయిందా లేదా అనేసి. ఇంకా అవన్నీ మొత్తం ఇలాగా ఫోల్డ్ చేసేస్తున్నామండి. నాకు అసలు ఇలాగ ఫోల్డ్ చేయడానికి రాదు, మా అమ్మకు ఒకదానికే వచ్చు. అందుకనేసి మా అమ్మతో అయితే ఫోల్డ్ అయితే చేపించుకుంటున్నాను. నేనైతే రేకులు తిక్కిచ్చాను. మా అత్త ఇవన్నీ కొబ్బరి తురిమి ఇవన్నీ చేసింది కదా, తను కూడా ఇంకా షుగర్ అలా కలిపేస్తుంది, ఇంకా సరిపోలేదనేసి ఇంకా అవన్నీ ఇలాగైతే చేసేసుకున్నాము. మా అత్త కూడా ఇట్లాగా ఫోల్డ్ చేయడానికి రాదండి. ఇంకా ఏం చేస్తాము, వచ్చిన మా అమ్మతోనే చేపించుకున్నాము. చాలా జాగ్రత్తగా ఫోల్డ్ చేసేది. ఇలాగా అన్నీ ఫోల్డ్ చేసేసి ఇలాగా పేపర్ మీద అయితే పెట్టేసాము. ఇవి కూడా ఆరకూడదు అనేసి పైన అయితే ఇలాగా క్లాత్ అయితే కప్పేసామండి. ఆరినాయనుకో ఎండిపోయినట్టుగా ఉంటుంది. ఈ కజ్జికాయలు కూడా ఒట్టిగా అయిపోతాయండి. ఇలాగా క్లాత్ వేసుకోవాలి. మొత్తం అయిపోయేంత వరకు అలా క్లాత్ వేసుకొని పేపర్లో అయితే ఫుల్గా అయింది కాబట్టి ఇంకా డీప్ ఫ్రైకి అయితే పెట్టేసుకున్నాము. ఆయిల్ పెట్టేసాము. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఇవి కొంచెము మనం అతికిచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తము కరిపిస్తేనే బాగుంటుందండి. కొంచెం తేడాగా కనిపించినా కానీ లోపలికల్లా ఇలాగ కజ్జికాయలోకల్లా ఆయిల్ అలా వెళ్ళిపోతుంది. ఎక్కువగా ఆయిల్ అయితే పీల్చుకుంటుంది, టేస్ట్ ఉండదు. అందుకనేసి ఫోల్డ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి ఎక్కడ సందులు లేకుండా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇంకా వీటిని అన్నిటిని నేనైతే చాట్లోకి అయితే తీసుకొని మొత్తం అయితే ఇలాగైతే వేయించేసాము. ఫస్ట్ నేను వేయించేసాను, తర్వాత మా అత్త వేయించింది, ఇంకా తర్వాత మా అమ్మ కూడా వేయించేసింది. ఇలాగా వీటిని అన్నిటిని అయితే వేయించుకున్నాము. ఇంకొన్ని కూడా మళ్ళీ చేసామండి. ఇంకా కొంచెం పిండి ఉంది కదా, ఫస్ట్ పేపర్లో అయిపోయాయి కాబట్టి మళ్ళీ పేపర్లో పెట్టుకొని ఇలాగైతే మొత్తం అయితే మళ్ళీ చేసుకొని మళ్ళీ ఇవన్నీ ఒకసారి మళ్ళీ వేసేసుకున్నాము. ఎక్కువగా రెడ్ కలర్లోకి రానివ్వద్దండి, వైట్ కలర్లోనే ఉండాలి. వైట్ కలర్లో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. రెడ్ కలర్లోకి వెళ్ళిపోతే టేస్ట్ అస్సలు ఏం బాగుండదు. వీటిని ఎక్కువ రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు అండి. 1 వీక్ 2 వీక్స్ వరకు ఉంటాయి. అంతకన్నా ఎక్కువ పెట్టుకున్నామనుకో లోపల కొబ్బరి అనేది స్మెల్ వచ్చేస్తుంది, ఏం బాగుండదు. అందుకనేసి కొబ్బరి కజ్జికాయలు చేసుకునేటప్పుడు కొంచెం తక్కువగానే చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిది, బాగుంటుంది, తినడానికి కూడా ఇష్టపడతారు. మా పిల్లలు అయితే 1 వీక్కి ఇవన్నీ అయిపోగొట్టేశారండి. వాళ్ళ డాడీ వచ్చేలోపు కొన్ని మిగిలాయి. ఇంకా లాస్ట్లో కొంచెం గోధుమ పిండి మిగిలింటే వాటితో అయితే పూరీలు అయితే చేసుకొని తినేసాను నేనైతే. మా పిల్లలు పూరీలు వద్దన్నారు. ఆ కజ్జికాయలు తినేలోపే ఫుల్ అయిపోయాయి. ఒక్కొక్కరు 3-4 తిన్నారు కజ్జికాయలు చేసి. మా అమ్మ అలా ఇంటికి వెళ్ళిందో లేదో వెంటనే వాళ్ళ డాడీ అయితే డోర్ నుంచి మామిడిపళ్ళు అయితే పంపించాడండి. మా ఆయన అయితే చిత్తూరు ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళాడు. పిల్లలు తింటారులే అనేసి సమ్మర్కి అయితే ఇవైతే పంపించాడు.
చేసుకున్న రోజు ఒకటే రోజు చాలా అంటే చాలా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయండి. ఏవి తినాలో అర్థం కాదు. ఇంక ఈ మా కజ్జికాయలు అన్నీ తిన్నాక ఈ మామిడిపళ్ళు తినలేకపోయారు. మా అత్త అయితే తిని చాలా అంటే చాలా బాగున్నాయమ్మా, తియ్యగున్నాయి మామిడిపళ్ళు అని అనింది. నాకైతే తినాలనిపించింది, కానీ ఇప్పుడే కజ్జికాయలు పూరి తిన్నాను కదా, అందుకే తినలేదు. మామిడిపళ్ళు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవి 4 డేస్ అయిందంట పంపించి, ఇప్పుడు పంపించేలోపు మెత్తగా అయిపోయాయి. నంద్యాల నుంచి వేరే వాళ్ళు తీసుకొని రావాలంట, అందుకే ఇలా అయింది. వీటినన్నిటినీ తలా కొన్ని పంచేసి మేము కొన్ని అయితే ఇంట్లోకి వాడాము. మా అత్తయ్య మా ఆయనకి చెప్పిందంట మామిడిపళ్ళు పంపించమని, అందుకనేసే పంపించాడంట. అప్పుడు చెప్తుంది, నా కొడుకు నా కోసం మామిడిపళ్ళు తీసుకొచ్చాడమ్మా నేను అడగానే అంటే, ఇంకేం లేదు తినలే అత్తయ్య అని చెప్పేశాను. ఇంకా మామిడిపళ్ళు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను మరుసటి రోజు అయితే తిన్నాను. ఓకే అండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.